యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీలో అనేక మంది దీవించబడుతున్నారు, మేలు పొందుకుంటున్నారు. ప్రతిరోజు మంచి మంచి సాక్ష్యాలు వింటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి అనేకులకు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీ కొరకు దాచి ఉంచిన మేలు ఏదైతే ఉందో అది దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 45:2, మీకా గ్రంథం 2:13 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ప్రధానంగా సూర్యుడు అస్తమించే లోపల దేవుడు చేయబోతున్న కార్యం ఏంటంటే మీ ముందు ఉన్న అడ్డు ఆటంకాలన్నీ దేవుడు తీసివేయబోతున్నాడు. ఏ శోధన అయితే నిన్ను వెంటాడుతుందో, ఏ సమస్యలైతే నిన్ను పీడిస్తుందో, ఏ సమస్యలైతే, ఏ శోధన అయితే నీ దుఃఖానికి కారణంగా ఉంటుందో వాటిని నీ నుండి తొలగించబోతున్నాను మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 60:20 ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ దుఃఖ దినాన్ని సమాప్తం చేయబోతున్నాడు. దేవుడు ఇంకా కొన్ని గంటలోనే మీకు అద్భుతం చేస్తాడు, మేలు చేస్తాడు, విడుదల పొందబోతున్నారు. మీ హృదయ వాంఛను దేవుడు నెరవేర్చబోతున్నాడు. మీకు కనుక ఈ రోజు లోపల మీకు అద్భుతం జరిగి ఉంటే ఖచ్చితంగా మాతో పాటు పంచుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుండి 14 వచనంలో దేవుని బిడ్డలారా, 38 ఏళ్ళుగా పక్షవాదముతో పడి ఉన్న వ్యక్తి గురించి రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, అక్కడ అనేక మంది క్యారెక్టర్స్, అంటే అనేక మంది వ్యక్తులు మనకు కనపడుతున్నారు. మీరు ఆ వ్యక్తులు ఎవరై ఉన్నారో ఈరోజు ఆత్మ పరిశోధన చేసుకోవాలి. చూడండి, మొదటిగా మనం చూస్తే 38 ఏళ్ళుగా మరి పక్షవాదముతో పడి ఉన్నాడు ఒక్కొక్క వ్యక్తి. అతను దీర్ఘకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు. ఎంత మాత్రం స్వస్థత పొందలేదు. స్వస్థత పొందడానికి అవకాశం ఉండి కూడా స్వస్థత పొందలేని వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది, అప్పుడప్పుడు ఒక దేవదూత వచ్చంట, నీళ్ళను కదిలిస్తూ ఉందంట. అప్పుడు ఎవరు ముందు దిగుతారో వాళ్ళకు స్వస్థత పొందుకొని వాళ్ళు స్వస్థత పొంది ఇంటికి వెళ్ళిపోతున్నారు. కానీ ఇతడు మాత్రం తన ముందున్న ఆపర్చునిటీ ఏదైతే ఉందో, అవకాశం ఏదైతే ఉందో, దేవుడు కల్పించిన అవకాశం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అవును దేవుని బిడ్డలారా, మీలో కూడా చాలామంది దేవుడు ఇచ్చే ఆపర్చునిటీస్ ఏదైతే ఉందో దాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు. కొంతమంది చర్చిలో వాడబడటానికి అవకాశం ఉంటుంది, పరిచర్య చేయడానికి అవకాశం ఉంటుంది, పరిచర్య చేయడానికి మీకు ఛాన్స్ దేవుడు ఇస్తున్నాడు, కానీ పరిచర్య చేయట్లేదు. ఎన్నో కుంటి చాకులు చెప్తా ఉన్నారు. కొయర్లో నిలబడటానికి ఛాన్స్ ఉంది, తర్వాత సంఘ కార్యక్రమంలో నిలబడటానికి కొంతమందికి ఛాన్స్ ఉంది. కానీ ఇటువంటి మంచి అవకాశం దొరికింది కదా నాకు, కొద్దిగా గొప్ప నేను దేవుని పని చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం అని చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నారు మీలో కొంచెంమంది. దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు, మరలా ఇటువంటి శ్రేష్టమైన మంచి దినాలు రావు. దేవుని కోసం పనిచేయటం అనేది ఆశీర్వాదకరమైనది. అది చిన్న పని అయినా పెద్ద పని అయినా దేవుని కోసం మనం ఏది చేసినా పరలోకం గుర్తిస్తాయి. చివరికి దేవుని నామం పేరట తన దాసునికి ఒక చెంబు నీళ్ళిస్తే కూడా దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడంట. దేవుని బిడ్డలారా, మరి వస్త్రం లేకుండా వచ్చినప్పుడు నాకు వస్త్రం ఇచ్చారా అని పరలోకంలో చేరిన వారిని, న్యాయ తీర్పుకు వచ్చిన వారిని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి మనం ఏదో ఒక చిన్న ఆ కార్యక్రమ రూపంలో కానీ ఏదో ఒక చిన్న పని దేవుని కోసం మనం చేయగలిగితే మనం ఆశీర్వదించబడతాం. కానీ మీరు దేవుడు ఇచ్చే దైవికమైన ఆపర్చునిటీస్ అన్నిటినీ, అవకాశం అన్నిటినీ ఆ వ్యక్తిలాగా పోగొట్టుకున్నారు. ఈ యొక్క 38 ఏళ్ళలో ఎన్నిసార్లు దేవదూతలు నీళ్ళు కదిలించి ఉంటుందో ఒక్కసారి ఆలోచించే చూడండి. నేను యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ గైడ్గా వచ్చిన యూద క్రైస్తవురాలు ఏం చెప్పిందంటే, ఎలాగైతే నీళ్ళు ఉబుకుతూ ఉంటుందో అలాగే దేవదూత వచ్చి తరచుగా వచ్చి నీళ్ళు కదిలించిందంట. ఎప్పుడు ఉబుకుతూ ఉంటుందండి? సంవత్సరానికి ఒకసారి కాదు, అస్తమానం నీళ్ళు ఉబుకుతూ ఉంటుంది. అది దేవదూతలు కదిలించినట్టుగానే ప్రజలకు అనిపించేదంట. అయితే దానిలో దిగే వాళ్ళు కూడా స్వస్థ పొందుకున్న వాళ్ళంట.
అలాగైతే ఎన్ని వందల సారి అవకాశాన్ని పోగొట్టుకుని ఉన్నాడో చూడండి. ఆ పక్షవాదం అని జబ్బు కంటే అవకాశాన్ని పోగొట్టుకున్న జబ్బే పెద్ద జబ్బు. కాబట్టి దేవుడు మీకు ఇచ్చే అవకాశాలు దేన్ని పోగొట్టుకోవద్దు. ప్రార్థన చేయటానికి అవకాశం ఉంటే ప్రార్థన చేయండి, పరిచర్య చేయడానికి అవకాశం ఉంటే పరిచర్య చేయండి, సువార్త చేయడానికి అవకాశం ఉంటే సువార్త చేయండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. రెండవ వ్యక్తి ఎవరు తెలుసా? ఆ యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, నన్ను నీళ్ళు దించడానికి ఎవరు లేరు, నువ్వు ఎందుకు స్వస్థత పొంద కోరుచున్నావా అని ప్రభు అడిగినప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే, నన్ను నీళ్లు దించడానికి ఎవరు లేరు. ఇది కనుక వాస్తవమైతే దేవుని బిడ్డలారా, ఎవరు నీళ్ళు దించకుండా ఉన్నారు చెప్పండి? ఆ మాత్రం కొంచెం కూడా కనుకరం లేదా? అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకి కనుకరం లేదా? ప్రేమ లేదా? తోటివాడు ఇంత బాధపడతా ఉంటే అక్కడ ఎంతోమంది రోగుల తరపున వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిలో ఒక్కరు కూడా కనుకరం లేదా అంటే లేదనే మనకు జవాబు వస్తుంది. అంటే స్వార్థపరులుగా ఉండకూడదు. దేవుని నామానికి స్తోత్రం. మొదటిగా నీకు దేవుడు కలుగ చేసిన ఆపర్చునిటీ పోగొట్టుకోకూడదు అంటున్నాడు. రెండవదిగా స్వార్థపరుడుగా ఉండకూడదు. నీకు సంబంధించిన వాటిని నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను, ఇతరులకు నేను పట్టించుకోను, నా గొడవ ఏంటో అది చూసుకుని పోతాను అనుకుంటే నువ్వు క్రైస్తవుడు కాదు. మన ఒక్కరు భారాన్ని ఒక్కరు మోయాలనేది బైబిల్లో రాయబడిన మాట. అదే క్రీస్తు ప్రమాణం అని గలాతీ పత్రికలో రాయబడి ఉంది. బాధపడుతున్న వ్యక్తిని చూసి కళ్ళు మూసుకుని వెళ్తే కనుక నువ్వు స్వార్థపరుడివి. దేవుడికి నువ్వు లెక్కప్ప చెప్పాలి. నీ ఇతరులు భారం మోయటానికి బద్ధుడై ఉన్నావు. ఇతరులు భారం మోయాల్సిందే. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత ఇంకొక మూడవది వ్యక్తి ఎవరంటే, నేను నీళ్ళు దిగటానికి ముందు ఇంకొకటి దిగిపోతున్నాడు అంటున్నాడు. అంటే ఇతను పైకి రానియకుండా చేసే ఒక గ్రూప్ ఉందన్నమాట. వీడు స్వస్థత పొందకుండా చేసే ఒక గ్రూప్ ఉందన్నమాట. ఆత్మీయతలు ఎదుగకుండా చేసే గ్రూప్ ఉందన్నమాట. ఒకవేళ నువ్వు మూడవ గ్రూప్లో ఉన్నావేమో ఒకసారి ఆలోచించు. కొంతమందికి బుద్ధి ఇట్లనే ఉంటుంది, కొంతమంది ఒక జీతం ఇలాగే ఉంటుంది. ఎలాగంటే ఇతరులు పైకి రానియరు. ఎవరికైనా పేరు ప్రఖ్యాతి వచ్చిందంటే ఇంకా అంతే సంగతి. ఇంకా వాళ్ళు ఇంకా దండం పెట్టేసి నాకు వద్దురా బాబు, నేను వెళ్ళిపోతాను రా బాబు అని చెప్పేదాకా వాళ్ళు చేదు తినిపించేస్తారు, చేదు చూపించేస్తారు. ఇంకా దేవుని పిల్లరా, నువ్వు ఇతరులని క్షేమాన్ని కోరినప్పుడే నీ క్షేమాన్ని దేవుడు కోరుతాడు. హల్లెలూయా. అతను ఎంత బాధపడి ఈ మాట యేసు ప్రభువు అని ఉంటాడో ఒకసారి ఆలోచించండి. నేను దిగటానికి ముందు ఇంకొకటి దిగిపోతున్నాడు అంటున్నాడు. అంటే ఇతను పైకి రానియకుండా ఒక గ్రూపు అడ్డుకుండా వచ్చింది. ఎవరు స్వార్థ వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ఇతను ఏమైపోతే మనకేంటి? 10 సంవత్సరాల రోగి అయితే ఏంటి, 20 సంవత్సరాల రోగి అయితే ఏంటి, 38 సంవత్సరాల రోగి అయితే ఏంటి, మనకెందుకురా బాబు అని చెప్పి దేవుని బిడ్డలారా అతను ఏ మాత్రం స్వస్థత పొందకుండా ఒక అడ్డుగోడగా నిలిచిపోయారు. నువ్వు అడ్డుగోడగా ఉన్నావేమో, ఇతరుల క్షేమాభివృద్ధికి అడ్డుగోడగా ఉన్నావేమో, ఇతరుల ఆత్మీయతకు అడ్డుగోడగా ఉన్నావేమో, ఇతరుల యొక్క ఆశీర్వాదానికి అడ్డుగోడగా ఉన్నావేమో. ఒక్కసారి ఆలోచన చేసి చూడు. మా మినిస్ట్రీలోనే ఉంటూ ఒక అతను ఏం చేసేవాడు తెలుసా? వచ్చే స్టూడెంట్స్ కానీ బయట వాళ్ళని కానీ, ఇక్కడ నీకు బాగోదు, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమీ లేదు చెప్పి చాలా మందిని ఇట్లా తప్పుడు ప్రేరేపణ ఇచ్చి, తప్పుడు సంగీతం ఇచ్చి, తప్పుడు మాటలు చెప్పి పంపిస్తూ ఉన్నాడు. చాలా రోజులకు మాకు తెలియలేదు. ఎవరో ఒకరితో ఇలాగ చెప్తే వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్పాడు, పలానా అతను మీ మినిస్ట్రీలో ఉంటే మీకే గొయ్యి తీస్తున్నాడని చెప్పారు. చూసారా అతనికి ఎంత అసూయో చూడండి. మినిస్ట్రీ బాగుపడాలని లేదు వాడుకు, మా మినిస్ట్రీలోనే ఉంటూ గొయ్యి తీస్తున్నాడు అనమాట. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు ఇతరులు పైకి రావాలి, ఇతరులు నాకంటే గొప్పగా వాడబడాలి, ఇతరులు అభిషేకించబడాలి, ఇతరులు బాగుండాలని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటున్నావో అప్పుడే దేవుడి దృష్టి నీ మీద పడతాయి, నీ జీవితం బాగుపడతాయి, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని నామానికి మహిమలను గాక. 4వ వ్యక్తి ఎవరంటే, దేవుని బిడ్డలారా దేవదూతలు. దేవుని నామానికి స్తోత్రం. మనము దేవదూతలాగా ఉండాలి. హల్లెలూయా.
దేవదూతలు ఏం చేస్తారో చెప్పండి? దేవదూతలు సేవకులకు పరిచర్య చేసేవారుగా ఉన్నారంట. దేవుని సేవించే వారికి పరిచారకులు ఎవరంటే దేవదూతలని రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో చదివితే దేవదూతలు పరిచర్య చేసేవారుగా ఉన్నారని రాయబడి ఉంది. నువ్వు పరిచర్య చేయాలి, దేవదూతలాగా పరిచర్య చేయాలి. అనేక మంది లేవనెత్తాలి. చూడండి, యేసు ప్రభు గెత్సేమనీలో బోర్ల పడిపోతే ప్రార్థన చేస్తూ దులిపోయాడు. వెంటనే దేవదూత వచ్చి పరిచర్య చేసిందంట. అటువంటి పరిచర్య ఆత్మ కలిగిన వాడు దేవదూతలుగా గుర్తించబడతాడు. చివరిగా దేవుని పిల్లలు 5వది ఎవరంటే బైబిల్లో రాయబడి ఉంది యేసుక్రీస్తు. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా పరిచర్య సదుకేలు కూడా ఉన్నారనుకోండి, స్వస్థత పొందిన వ్యక్తిని మరలా వెనక మరలించడానికి ట్రై చేస్తున్నారు. స్వస్థత లేదు, ఏమీ లేదురా బాబు అని ఆయన్ని బెదిరించడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళని పక్కన పెట్టండి. ఇప్పుడు మనకు కనపడేది ఎవరంటే యేసు ప్రభు. 5వ గ్రూపు ఎవరంటే యేసు ప్రభులాగా మార్చబడిన వాళ్ళు. యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి అని బైబిల్లో రాయబడి ఉంది. అవును దేవుని బిడ్డలారా, యేసు కలిగిన మనసు మనం ఉంటే మనము చోటా యేసులం అన్నమాట. బైబిల్లో రాయబడి ఉంది గలతీ పత్రిక 4:19లో యేసుక్రీస్తు ఒక పోలిక మీలో కలగాలని ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాడు. అవును, ఈరోజు యేసుక్రీస్తు మనమే, పత్రికలు మనమే, మనల్ని ప్రజలు యేసు ప్రభులాగా చూడాలని ఆశపడుతున్నారు. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదివితే మనల్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేసి ఆ ప్రభు పోలికలోనికి మనల్ని మారుస్తాడు. అంతేకాదు యోహాను సువార్త 10:35లో రాయబడి ఉంది, ఎవనికి దేవుని వాక్కు వచ్చునో వారు దైవములని పిలువబడతారంట. అవును, దేవుని వాక్కు పొందినవాడు దైవమే. దేవుని ఒక వాక్కు కలిగిన వాడు, దేవుని శక్తి పొందుకున్నవాడు దైవములని పిలువబడుతున్నారు, చోటా యేసు అని పిలువబడుతున్నారు. అవును, మనమందరూ యేసు ప్రభు ఒక వారసులము, యేసు ప్రభువును ప్రతిబింబజేసేవారము. అలాగైతే మనం ఇట్లా ఎవరెవరైతే బాధపడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రేమ గురించి చెప్పి, దేవుని ప్రేమ గురించి చెప్పి వారిని స్వస్థతలోనికి నడిపించాలి, విడుదలలోనికి నడిపించాలి, వాళ్ళని బాగుపరచాలి. అప్పుడు నిజ యేసుక్రీస్తును నువ్వు కలిగి ఉన్నావు, నిజ యేసుక్రీస్తును ప్రతిబింబజేస్తున్నావు అని అర్థం. ఈరోజు ఈ 5 గ్రూపులో మీరు ఏ గుంపుకు చెందిన వారో ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. మీరు యేసులాగా మార్చబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుడి ఈ మాటను దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, అయ్యా తండ్రి, మమ్మలను యేసు స్వరూపంలోనికి మార్చండి ప్రభా. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని మార్చండి. మేము యేసులాగా అనేక మందికి సాకారిగా ఉండాలని ఆశపడుతున్నాం, మేలు చేయాలని ఆశపడుతున్నాం, అద్భుతం చేయాలని ఆశపడుతున్నాం. మమ్మల్ని 2 పొలాత్మతో నింపండి, సేవకుడిగా అభిషేకించండి, దైవిక శక్తితో నింపండి ప్రభా. మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు రేపు మీకు అద్భుతం జరగటానికి ఈ వర్తమానం ఆత్మ పరిశోధన చేసుకోవడానికి తోడ్పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రవచనార్థమైన వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. విజయవాడలో దహించు అగ్ని విడుదల సదస్సు మార్చ్ 3, 4, 5 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు చెన్నై, డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం విడుదల పరిచర్యలో ఉన్న వారికి ప్రత్యేకమైన తర్ఫీదు ఇవ్వబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 300 రూపాయలు మాత్రమే. దూర ప్రాంత ప్రజలకు భోజనం మరియు వసతి సదుపాయం కలదు. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, సింకానగరం, విజయవాడ. మరిన్ని వివరాలకు 9494940072